హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పప్పు విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ముందుగా మనం గోంగూర పప్పుకి కుక్కర్లో కందిబ్యాళ్ళు తీసి బాగా శుభ్రం చేసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర వేయాలి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ధనియాల పొడి వేయాలి. అలాగే మనం కొన్ని పచ్చిమిర్చి, అలాగే టమాటా, అలాగే హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటోస్ అయితే మనకు తీసుకున్న కందిబ్యాళ్ళకు మన పప్పు సరిపోతుంది. బాగా కట్ చేసుకొని ఆనియన్స్ మరియు టమాటోస్ మరియు చిల్లీస్ని మనం ఇందులో వేసేస్తాం. టమాటాలు కూడా వేయాలి, 2 పండు టమాటాలు. చూడండి, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూరను 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను ఈ కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఒక చిన్న కట్ట అయితే గోంగూర తీసుకున్నాను. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ మీద పప్పు అయితే ఉడికించుకోవాలి. తిరువాతకు మనం కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును బాగా రోస్ట్ చేసి మనం ముందుగా మెత్తగా చేసుకున్న పప్పులోకి వేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ఫ్రైకి మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో బిర్యానీ మసాలాలు వేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు 2 చిల్లీస్ని కట్ చేసుకున్నాను, అది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేయాలి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్కి ఇంకొకసారి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కొద్దిగా సేపు మూత పెట్టేసేయాలి. చికెన్ బాగా ఉడకాలండి. ఇంకొకసారి ఇప్పుడు ప్లేట్స్ తీసి ఇంకొకసారి చికెన్ని బాగా కలుపుకొని కొద్దిగా అయితే ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది పెరుగు వేసి ఇంకొకసారి మనం కలుపుకోవాలి. ఈ చికెన్ని బాగా పెరుగు అంతా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై కావాలి, అప్పుడే చికెన్కి టేస్ట్ వస్తుంది. కొద్దిగా 2 మినిట్స్ మూత పెట్టేసి ఇంకొకసారి ఓపెన్ చేసి చికెన్ని బాగా ఫ్రై చేయాలి. 2 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, కారం, అలాగే చికెన్ మసాలా వేసి బాగా రోస్ట్ చేయాలి. ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఈ చికెన్లోకి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఎందుకంటే ఈ చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి. వాటర్ వేసి కొద్దిగా మనం క్లోజ్ చేసేసి లిడ్, ఆ తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్ హీట్లో మనం చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత 1 టమాటోని మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోని ఇందులో వేసి మరియు 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది. చూస్తున్నారా, సాఫ్ట్గా జ్యూసీగా ఉంది చికెన్. ఇప్పుడు మనం చికెన్ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పొడి వేసి 2-3 టైమ్స్ బాగా ఫ్రై చేయాలి. చికెన్ అంతా రెడీ అయిపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.